యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చికైన చోట్ల ఆయన నాకు బలము చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సహాయించుచున్నాడు. నీ నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నా నూనెతో నా తల అంటెదవు. నా గిన్నె నిండి పొడుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, పదమ సింహములను భుజంగములను అనదరు త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనికి తప్పించదును. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనికి కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. ఆయన అవరోధాలు అయా ప్రభా, ఇబ్బందులు పడుతున్నారు ఆయన, శోధనలు చూస్తున్నారు ఆయన, అయా ఎన్నో శ్రమలు చూస్తున్నారు ప్రభా. కానీ అటువంటి వారిగా మమ్మల్ని ఉండనివ్వలేదు ప్రభా. అయా నీకు స్తోత్రాలను చెప్తాం. యేసయ్యా నీకు వందనాలను చెప్తాం. మహాగరుడా నీకు వేలాది వందనాలను చెప్తాం. యేసయ్యా నీకు స్తోత్రాలు చెప్తాం. ఓ పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు నాయన. స్తోత్రాలు 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 ప్రభా. సజీవుడమైన దేవా నీకే వందనాలు నాయన. అయా నీ సన్నిధిలో మమ్మల్ని ప్రేమించారు, నీ సన్నిధిలో మమ్మల్ని ఆదరించారు, నీ సన్నిధిలో బలపరిచారు ప్రభా. నీకే స్తోత్రాలు 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 ప్రభా. మహాగరుడమైన దేవా నీకే వందనాలు 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 ప్రభా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోగలనాని సామర్థ్యమును కొనియాడదగినది దివ్య దేవము. నా ప్రాణం నా ప్రాణం నీవే సయ్యా, నా ప్రాణం నా ప్రాణం నీవే సయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోగలనాని సామర్థ్యమును కొనియాడదగినది దివ్య దేవము. నా ప్రాణం నా ప్రాణం నీవే సయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా. ప్రేమతో ప్రాణములు అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణములు అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా కరుణించువాడవు నీవే. శూరులు నీరుగా వీరులు కారణడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీరుగా వీరులు కారణడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోగలనాని
కొనియాడదగినది దివ్య గీతం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నీ ప్రజల నెమ్మదికై రాజాచమాచింది నీవేనది. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాచమాచింది నీవేనది. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యువరాజుకి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, ప్రగతి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మా ప్రాణము ధ్యానము నీపోయిన దేవుడు. అయ్యా అయ్యా, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇంతవరకు పాటలు, వాయిద్యాలు, వర్తమానాలు అయ్యా ప్రభా, ఆరాధనలో తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ఉత్తర ప్రచిత్రాల్లో కూడా తోడుగా ఉన్నారు. వర్తమానం వెళుతుండగా నీ కృప మాపై కుమరించమని, నీ ఆత్మను మాపై కుమరింపచేయమని, ఎంతమైన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా ప్రతి ఒక్కరి హృదయాలు నాటబడ్డ కృపలు దయచేయమని, వెనుకల చెవులు గ్రహించగల మనసు మీరే మాకు అనుగ్రహించమని, నీ మాటలు మా హృదయాలు భద్రపరచుకునే కృపలు దయచేయమని క్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మరి అక్కడ గన్నవరం ఆ ప్రాంతంలో మా బ్రేకులు ఫెయిల్ అయిపోయి, బ్రేకులు అంటే బ్రేక్ కేబుల్స్ తెగిపోయింది. రన్నింగ్లో ఉన్నాం, బండి మీద ఉండగా బ్రేకులు తెగిపోయింది. వెనకాల బ్రేక్ తెగిపోయింది, అందులో బ్రేక్ పడతలేదు. అసలు బాగు చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. అయితే ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని బయలుదేరి వెళ్తున్నప్పుడు, కొద్దిగా పరిచర్య ఉందని వెళ్తున్నప్పుడు, మరి అనుకునే రీతిగా ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండగా
వెనకాల బ్రేక్ తెగిపోయింది, ఎదర వాహనాలు ఉన్నాయి, వెనకాల బళ్ళు ఉన్నాయి. దేవుని కృపను బట్టి మేము తక్కువ స్పీడ్లో వెళుతున్నాం. లేదంటే కనుక ఎక్కువ స్పీడ్లో వెళ్ళుంటే కనుక ఆ బ్రేకుల్ని తెగిపోయిన దానికి మేము అదుపు చేయలేక, మరి కాళ్ళతో ఆపలేక పడిపోయే స్థితి, లేకపోతే ఇంకా ఏదైనా జరగవచ్చు, అది ఊహించలేనిది. కానీ దేవుడు తన సన్నిధిలో ఇరువురిని కాపాడి అక్కడి నుంచి మళ్ళా బ్రేకులు బాగు చేయించుకొని మళ్ళా అక్కడి నుంచి ఎనికేపడి ప్రాంతానికి వెళ్ళి మరి ఆత్మీయ తల్లిదండ్రులను కలవడం జరిగింది. వారికి ఈ విషయం చెప్పిన వెంటనే వారు ఎంతో బాధపడ్డారు. ఇక్కడికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మరి సేవ పరిచయంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. అయినా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుక మీ ప్రాణానికి, మీ బిడ్డలకి ఏ కొదువు లేకుండా దేవుడు చూస్తున్నాడని వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి మేము ఆ రోజు ఎంతో క్షేమాన్ని, ఆ ప్రమాదకరమైన దినాన్ని మేము దాటి తర్వాత ఇంకా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వస్తున్నాం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మేము ఉండుము గాక. అయితే ఈ ఉదయకాల సమయం అందున మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు మనము దేవుని మాటలు, దేవుని దేవుడు ఈ ఉదయకాల సమయం అందు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు దినాలు మనం మొన్నటి వరకు ఆశీర్వాదాల గురించి, దిద్దుబాట్ల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయం అందు కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. మనం మాట్లాడుకుంటూ ఉంటాం చూడండి, మన తల్లిదండ్రులైన వారు మనతో చెబుతూ ఉంటారు ఏమని, అరే మా నాన్న దినాలలో, అంటే మా తండ్రి దినాలలో, మా అమ్మ నాన్నల దినాలలో, లేక మా తాతల దినాలలో మా తాతగారు ఇలా మాట్లాడేవారా ఏమని, అరే మేము ఆ రోజుల్లో ఇలా ఆడుకునేవాళ్ళం, మేము ఆ రోజుల్లో ఇలా తిరిగేవాళ్ళం, మేము ఆ రోజుల్లో ఇలా అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళం అని అంటామమ్మా. ఇప్పుడు దినాల్లో ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి, ఇప్పుడు దినాల్లో మరి ల్యాప్టాప్లు వచ్చేసినాయి, అన్ని వీడియోలు వచ్చేసినాయి కాబట్టి ఏఐ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏది అంటారు కదా, అలా వచ్చేసింది కాబట్టి అయితే ప్రతి ఒక్కరిని మనం పక్కనే పెట్టుకున్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అంటే పాత దినాలని ధ్యానించుకుంటూ బ్రతికే దినాలు వచ్చేసినాయి ఇప్పుడు. అంటే ఆనాటి దినాలు మేము ఇలా బ్రతికేవారం రా. ఆ రోడ్డుకి వెళితే మనం అంటూ ఉంటాం, ఇగో నేను ఈ రోడ్లో చిన్నప్పుడు ఆడుకునేవాడిని, నేను ఈ రోడ్లో చిన్నప్పుడు నడిచేవాడిని, ఈ రోడ్లో నేను చిన్నప్పుడు పలానా చోటకి వెళ్ళేవాడిని, మా హాస్టల్ ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదు తీసేశారు, మా స్కూల్ ఎక్కడ ఉంది లేదు ఇప్పుడు తీసేశారు అని జ్ఞాపకాలు చెబుతూ ఉంటాం, మంచి మంచి జ్ఞాపకాలు చెబుతూ ఉంటాం. అలా చెప్పడం వల్ల వారి హృదయాల్లో ఎలా నాటపడుతుంది అంటే, మనం మంచిని విత్తితే మంచి వారి హృదయాల్లో నాటపడుతుంది. అంటే ఒకప్పుడు నా పితరులు మంచి నడవడిక నడిచారట చిన్నప్పుడు, ఒకప్పుడు నా పితరులు మంచి ఉద్దేశాలు కలిగి నడిచారట ఒకప్పుడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడట మనుషులని నిర్మించినప్పుడు ఒకానొక దినమున వారు ఆశీర్వాదకరంగా ఉంటారని, వారు నిత్యము మేలుకరంగా ఉంటారని, వారు నిత్యము దీవెనకరంగా ఉంటారని నిర్మించాను, నేను ఏర్పరిచాను. కానీ ఆనాటి దినాలలో వారు పాపం చేసిన వారిగా బ్రతికారని దేవుడు సంతాపాన్ని చెందడం మనం చూస్తాం. అయితే ఆ విషయాన్ని మనం ముందుగా చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నోవాహు దినాలలో ప్రజలు ఎలా ఉండేవారు. నోవాహు గారు తెలుసు కదా మనకి, నోవాహు గారు దేవుని కొరకు వాడబడిన వాడు, నోవాహు గారు దేవుడు కట్టమన్న వాడిని కట్టినవాడు, తన కుటుంబం అంతటిని రక్షించుకున్నవాడు, తన కుటుంబం అంతటిని ఆ వాడలకు చేర్చుకున్నవాడు నోవాహు గారు. కానీ దేవుడు మాట్లాడుతూ నోవాహు దినాలలో ప్రజలు ఏం చేసేవారు, ప్రజలు ఎలా బ్రతికేవారు, మరి నోవాహు దినాల్లో ప్రజలు బ్రతికిన తీరుని దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. మన బిడ్డలైనటువంటి వారితో మనము పాత దినాల్లో మా తాతగారు ఎలా ఉండేవాడు, మా తాతగారి దర్శనం చూసేవాళ్ళం మేము, మా తాతగారి టీవీని చూసేవాళ్ళం మేము, మా మామగారి మా పనిని చూసేవాళ్ళం, మా అమ్మమ్మ ఎంత కష్టపడేదో, మా నాన్నమ్మ ఎంత పని చేసేదో అని పాత దినాల గురించి మాట్లాడుతూ వచ్చేవాడు. అలాగే నోవాహు దినాల్లో ప్రజలు ఎలా బ్రతికేవారో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు వాక్యం ఇలాగ మాట్లాడుతూ అంటున్నది. 24వ అధ్యాయము 3వ వచనం, ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్న శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి.
ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునండి. చాలమ్మా. 37వ వచనం ఒకసారి చదువుకుందాం. 24-37 వచనం కూడా చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగుండెనో, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. అలాగనే ఉండునట. దేవునికి స్తోత్రం. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేది. అలాగనే మనుష్య కుమారుని రాకడా ఉండును. చాలమ్మా. ఇప్పుడు దేవుని వాక్యంలో మాట్లాడుతూ 37వ వచనంలో నోవాహు దినములు ఎలా ఉండునో మనుష్యుని కుమారుని రాక కూడా అలాగే ఉండునట. నోవాహు దినములలో ప్రజలు ఏం చేసేవారు? నోవాహు దినములలో ప్రజలు ఎలా బ్రతికేవారు? నోవాహు దినములలో ప్రజలు ఎలా నడిచేవారు అంటే ఈ విషయాన్ని ఎవరు అడిగారు? శిష్యులు అడిగారు. ప్రభువా, నువ్వు మరలా వస్తానని చెప్తున్నావు, కానీ అది ఎలా జరుగుద్ది? దానికి కావలసిన సూచనలు మాకు కొన్ని వివరించారంటే అప్పుడు పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు అప్పుడు పుట్టారా? పుట్ల. నోవాహు దినం అయిపోయింది. పాత నిబంధన గ్రంథం అంతా అయిపోయింది. కొత్త నిబంధనలో యేసు ప్రభువు పుట్టారు. కానీ దేవుడు సమస్త జ్ఞాని గనుక పాత కాలంలో ఏం జరిగిందో ఆయనకి ఎరిగినాడు గనుక ఆయన మాట్లాడుతూ ఈ సూచనలకు గల కారణాల్లో నోవాహు దినములలో మనుషులు ఎలాగ ఉండునో మనుషుని కుమారుని రాకడ అలాగే ఉంటది. ఆ దినములు ఎలా గడిచినాయో ఈ దినాలు కూడా అలాగే గడుస్తుంది అని మాట్లాడుతున్నాడు. అయితే నోవాహు దినములలో ఎలా బ్రతికేవారు ప్రజలు? అసలు నోవాహుని దేవుడు మన మధ్యకి ఎందుకు తీసుకొచ్చాడు? అసలు నోవాహు దినములలో ప్రజలు బ్రతికిన ఉద్దేశాలు ఏంటి? ప్రజలు బ్రతికిన కారణాలు ఏమిటో మనం ధ్యానించుకుంటూ వెళితే అవ్వ ఆదాముని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే ఈ భూమిని ఏలడానికి సృష్టించాడు. ఈ భూమిని ఏలడానికి సృష్టించాడు. ఎలాగా? ప్రేమగాను, స్వార్థ పరులు కాకుండా నిస్వార్థ పరులుగాను ప్రతి ఒక్కరిని ఆదరించుకుంటూ ఆఖరికి అవ్వ ఆదాములకి దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి. ఇప్పుడు మన బిడ్డలకు మనం ఏం చేస్తాం? పేర్లు పెట్టుకుంటాం. ఎందుకని? మనకు ఒక గుర్తు అన్నమాట. ఇప్పుడు మా అబ్బాయి పేరు షడ్రక్. అదే కానీ అరే ఒరే పిలిస్తే పలుకుతాడా? అడిగో పేరు. కారణం ఏంటి? ఫలానా భాష గారు అబ్బాయి ఏమి అబ్బాయి పేరు షడ్రక్ అంటే అలా ఒక గుర్తుగా ఉంటది. అలాగే నోవహు గారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రతి జంతువుకి పేరు పెట్టు అని చెప్పాడు. వాటి ప్రకారము నోవహు వాటికి నువ్వు పేర్లు, ఆదాము నువ్వు వాటికి పేర్లు పెట్టని గొప్ప వరాన్ని ఇచ్చాడు దేవుడు. గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. అదే మనల్ని దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? భయపడి లోకంలో పులికి ఏం చేస్తాం? పిల్లి అని పేరు పెడతాం. ఎందుకని? పిల్లి పిరికిది కాబట్టి పులి ధైర్యవంతురాలు కాబట్టి ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి వారు వచ్చినా పంచాయతీ చేసి తనని కాపాడుకోవడానికైనా తన ఆహారం కోసమైనా ధైర్యంగా ముందుకు వెళ్తుంది కాబట్టి పులికేమో పిల్లని పెడతాం అంటే మన భయం కోసం. పిల్లని పెట్టేసి పులి పేరు మార్చేసినంత మాత్రాన అది మారిపోద్దని చెప్పండి ప్రియమైన దేవుని పెట్టినారా? అంటే దేవుడు ఆదాముకి అటువంటి అవకాశం ఇచ్చాడు. ఆ ఏదైనా తోటలో కావాల్సిన మీరు కోసుకోవద్దండి, మంచి చెట్టు తెలివనిచ్చే వృక్షాన్ని మీరు కొయ్యొద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అయితే ఏం చేశారు? పాపం వారు అపవాది ముసుగులో పడిపోయి ఆ కాయను కోసుకొని తినడం వల్ల శపించబడి శాపగ్రస్తులు అయిపోయి ఆ తోట నుంచి బయటికి వచ్చేసారు. ఆ తోట నుంచి దేవుడు బయటికి పంపించేసి ఇక వారు శాపగ్రస్తులు అయిపోయారు. బిడ్డలు పుట్టారు. బిడ్డల వల్ల కూడా వారికి మనశ్శాంతి లేకుండా పోయింది. 2 కుమారులు అన్నారు చక్కగా. ఒకడేమో గొర్రెలు కాసుకుంటూ ఒకడేమో పంట వేసుకుంటూ బ్రతుకుతుంటే ఆత్మ సరిగ్గా దేవుడు స్వీకరించలేదని తమ్ముడు చంపేసుకున్నాడు కయ్యను గారు. అది ఎక్కడ అంత శ్రమ ఏర్పడింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ఇష్టంగా జనులను ఏర్పరచుకుంటే వారు ఏం చేశారయ్యా అంటే పాపానికి చోటు ఇచ్చేశారు. ఈ ఉదయకాల సమయం ముందు నోవాహు దినములలో ప్రజలు అలాగ బ్రతికేవారట. ఆది కాండములో దేవుడు వాటిని ఇలాగ మాట్లాడుతూ 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తను భూమి మీద నరుని చేసినందున యెహోవా సంతాపము నుండి తన
హృదయములలో చాలమ్మా. దేవుడు ఏం చేశాడట? నరుని భూమి మీద సృజిస్తే వాడేదో అభివృద్ధి చెందుతాడు, నేను ఇచ్చిన ఫలాన్ని దీవించబడతాడు, వీడిని చూసి అనేక మంది విస్తరించడానికి అవకాశం ఉండదని అనుకుంటే కానీ పాపానికి కారణమైపోయారు. అయితే అది చూసి దేవుడు మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారు హృదయముల యొక్క తలంపులలోని ఊహంతి ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూశాడు. నరుల హృదయములో చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలో నీ ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదై ఉన్నదట. దేవునికి ఇప్పుడు చూడండి, ఏది చెడ్డదై ఉన్నది? ఏది చెడ్డది అన్నది ఎవరికి? నరుల చెడుతనము చెడ్డదే అన్నది. అయితే దేవుడు నరుల చెడుతనము చెడ్డదని ఇచ్చాడు. మన బిడ్డల విషయాలు మనం చెడుతనం వారు చేస్తే మనం అలాగే ఇస్తాం. మనం రోడ్డు మీద చూసి చెడుతనం సరే వాడు ఎందుకు ఇలా చెడుతనంగా బ్రతుకుతున్నాడని మనమే సంతాపం చెందని బాధపడతాం. కొన్ని విషయాల్లో ఏదైనా యవనస్తుడు మన ఎదుటి పాడైపోతే బాధపడతాం, మన కుటుంబీకులు ఎవరైనా పాడైపోతే బాధపడతాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు కూడా అలాగే నరులను చేస్తే నరులు చెడుతనమని గొప్పగా భావించి వారు బ్రతుకుతుంటే దేవుడు మీరు మరీ చెడిపోతున్నారు, మీరు మరీ చెడిపోతున్నారు, వారు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, వీరు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు, వీరు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఇందాక చదువుకున్నాం కదా మత్తయి రాసిన సువార్తలో 37వ వచనంలో ఏమంటున్నాడు ఆయన వాక్యంలో? యేసు ప్రభువు మాట్లాడుతూ నోహు దినములలో ప్రజలు వారి ఇష్టం వచ్చినట్లు బ్రతికేవారట, వారి ఇష్టం వచ్చినట్టు నడిచేవారట, వారి ఇష్టం వచ్చినట్టు జీవించేవారట, వారి ఇష్టం వచ్చినట్టు నడుచుకునేవారట. అయితే వారిని చూసి దేవుడు ఇలాగ మాట్లాడుతూ బాగా చెడిపోయారబ్బా, నేను మీరు ఎందుకు సంతాపం చెందుతున్నాను, ఏడుస్తున్నాను, దుఃఖపడుతున్నాను. ఎందుకని? అరే బ్రతకడానికి నీకు జీవమని ఇచ్చాను, జీవాత్మను నాలో ఉన్న జీవాత్మని నీకు ఇచ్చి అరే శుభ్రంగా బ్రతకడానికి నేను భూమి మీద కుదిరితే నువ్వేమో వ్యసనాలు బానిసైపోయి, నువ్వేమో చెడు ఆలోచనలు బానిసైపోయి, మోసాలకు బానిసైపోయి, అబద్ధాలకు బానిసైపోయి, అనేక చెడు అలవాట్లకు బానిసైపోయి జీవితాన్ని సాగించుకుంటూ వస్తూ ఉంటే జనులు మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడయ్యే వరకు అంటూ ఉంటాడు, అదే అయ్యన్న మా చిన్నప్పటి నుంచి వాడి స్థితి అంతేరా, ఏనాడు మేము చూసింది లేదు బాగుపడినట్లుగా, ఏనాడు మేము చూసింది లేదు వెనుకబడినట్లుగా, ఏనాడు మేము చూసింది లేదు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, ఏనాడు మేము చూసింది లేదు ఏనాడు దీవెనకరంగా బ్రతికినట్లుగా. చిన్నపిల్లవాడు పెద్దవాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? అరే నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను, 5 సంవత్సరాల వయసు నుంచి నేను చూస్తున్నాను, ఈ అన్న ఇప్పటికీ ఇలాగే ఉన్నాడు రా, మారలేదు, ఈ అన్న ఇప్పటికీ ఇలా ఇచ్చాడు రా, మారలేదని కొద్దో గొప్ప బాధపడుతూ వస్తాడు. ఎందుకని? అరే ఏనాటికైనా గొప్పవాడైతే మేము కూడా ఆశీర్వాదకరంగా అన్న చూసి నడవచ్చు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడు. ఆయన రాకడ వచ్చే సమయంలో జనులందరూ ఇలాగే ఉంటే ఏమైంది? బాధపడుతూ ఉంటాడు. దేవుడు సంతాపం చెప్తాడు, నరుడిని నిర్మించి వాడికి చక్కటి బ్రతుకునిస్తే వాడు బ్రతకడం మానేసి వాడు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. నేను వాడి వరకు నేను ఇంకేం చేయాలి, నేను ఇంకేం తీసుకురావాలి? వాడు బ్రతకడానికి భూమిని ఇచ్చాను, ఉండడానికి నివాసం ఇచ్చాను, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాను, తినడానికి ఆహారం ఇచ్చాను, చేసుకోవడానికి పనిని ఇచ్చాను, ఇంకెంతకన్నా నేనేం చేయగలను? దేవుడు సంతాపం చెందుతూ వారు చేసిన పాపాన్ని చూసి దేవుడు చెడ్డదని ఎంచాడట. చెడ్డదని ఎంచి ఇప్పుడు మంచిది చెడ్డని ఎంచాడుగా దేవుడు, చెడ్డని చెడ్డని ఎంచుతాడు దేవుడు. అయితే చెడ్డదని ఎంచి బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందున దేవుడు మాట్లాడుతూ 38వ వచనంలో ఏమున్నదమ్మా? మత్తయి రాసిన సువార్తలో 24:38లో వారు నోవాహు దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడ అలాగ ఉండెను. జల ప్రళయానికి ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళే దినము వరకు, నోవాహట వాడలోకి వెళ్ళే దినం వరకు. ఇక్కడ పరిశీలన చేయండి. జల ప్రళయానికి ముందు నోవాహు వాడలోకి వెళ్ళేదానికంటే ముందుగా ఈ ప్రజలు ఇష్టపడినట్టు బతుకుతున్నారు. అరే నీ ప్రాంతానికి సువార్త అందించబడుతుంది, నీ ప్రాంతానికి రక్షణ ద్వారం తెరవబడింది, నువ్వున్న చోట రక్షణ ద్వారా వినిపించబడుతుంది, నువ్వున్న చోట దేవుడు నోవాహును పంపించి వాడ కట్టిస్తున్నాడు. ఎందుకని తెలిసి
రేపు జరగబోతున్న జల ప్రళయంలో తప్పించబడాలి అంటే ఒక అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నోవాహు వాడు ఒక రోజులో కట్టాడు. ఒక రోజులో కట్టాడు. కొన్ని కట్టింది చిన్నది కట్టాడు. ಎಲ್ಲರೂ 6 కోసం కాదు, పెద్దది కట్టాడు. అంత పెద్ద నోవాహు వాడ కట్టాడు. కానీ సమయం పట్టింది. ఇప్పుడు ఇటువంటి తిరుగుతున్న చెల్లులు నోవాహును చూసి ఏమని మాట్లాడాలి? ఏ నోవాహు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగితే, అయ్యా దేవుడు వాడని కట్టమన్నాడు అయ్యా. కారణం ఏమిటి అని అడిగారు అనుకో, ఇదే జనులు చెడుతనముతో నడుస్తున్నారట, దేవుడు జలప్రళయాన్ని తీసుకొస్తారని మాట్లాడుతున్నాడు. మరి కొట్టుకుపోతారు పాపం చేసిన వాళ్ళందరూ. నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో నిలబడిన వాడు ఈ పడవలోకి వస్తే రక్షించబడతాడట అయ్యా అని చెప్పినప్పుడు, ఇంత ఎండగా వస్తుంది, ఇంత వేసవిగా ఉంది, నీ జలప్రళయం ఎక్కడి నుంచి వస్తుంది? తుఫాను కూడా రాదు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని నీ జీవనోపాధిని విడిచిపెట్టి దేవుడు ఏదో చెప్పాడని చెప్పి మా కోసం నువ్వు వచ్చేసానని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నువ్వు పునాది వేసుకొని కూర్చొని, అయ్యో ఈ ప్రజల కోసం దేవుడు నోవాహు వాడు కట్టమన్నాడు, అయ్యో వాడు కట్టడానికి నన్ను ఏర్పరచుకున్నాడు, నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. బయట పని వాళ్ళు ఎవరు రాలా, కుటుంబీకులే కట్టారు. దాన్ని కుటుంబీకులతో ఏర్పరచుకున్నాడు. 3 కొడుకుల్ని కోడల్ని భార్యను పెట్టుకొని, భార్య మంచినీళ్ళు అందిస్తూ కొడుకులకి కోడళ్ళకి అందరికి నోవాహు గారు పని చెబుతూ ఈయన పని చేస్తూ నోవాహు గారు వాడ కట్టాడు. బయట పని వారు ఎవరు రాలా. ఆ కుటుంబం అంతా కలిసి దేవుని పరిచయం చేసింది. దేవుని పరిచయం చేసి అక్కడ మాట్లాడుతూ ఉంటే, ఎందుకు నోవాహు గారు కంగారు పడుతున్నావు, అలాంటిది ఏమి రాదు, నేను భయపడాల్సిన అవసరం లేదని వెక్కిరించుకుంటూ వెళ్ళిపోయారు. చూస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు, ఆయన చేస్తున్న పని చూస్తున్నారు, అపహేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, చూస్తున్నారు. 8 దినాలు జరిగి పట్టింది ఆ వాడ. ఈలోపు దేవుడు చూశాడు. నోవాహు గారు దేవుడితో మాట్లాడుతూ, ప్రభా నువ్వు చెప్పిన మందిరము నిర్మించబడింది, నువ్వు చెప్పిన రక్షణ వాడ నిర్మించబడింది, ఇప్పుడు నేను చేయమంటావు అన్నాడు. ఒక్క మనుష్యుడు కూడా దేవుడు పిలవలా. నువ్వు నీ బిడ్డలు తప్ప నీతో పాటు జంతువులు వస్తాయి, అదే నాకు ఆజ్ఞాపిస్తాను, అవి వచ్చి ఆ వాడలో ఎక్కుతాయ్యా, వాటిని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగినది? నోవాహు వాడ జలప్రళయం రాకముందు దేవుడు జలప్రళయం కంటే ముందు నోవాహు గారితో మాట్లాడి నువ్వు వాడిని కంటే నిర్మించమని చెప్పిన తర్వాత ఈ జనులందరూ ఎక్కిరిస్తున్నారు. అయితే ఈ జనులందరూ పాపం చేసిన వారు ఉన్నారు. దేవుడు వారి చెడ్డదని భావించి జలప్రళయము రప్పించేసాడు. ఈ రాత్రి మరి ఉదయకాల సమయమున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనము బ్రతుకుతున్న జీవితంలో పాపము అధికముగా ఉంటే పాడైపోయే మన జీవితాలే, మన కుటుంబీకుల జీవితాలే, మన బిడ్డల జీవితాలే. లోకములో మనము తలంచుకొని బ్రతికే స్థితి రావచ్చు. పాపంలో బ్రతికితే మనిషి వచ్చినట్టు బ్రతికితే లోకంలో తల ఉంచుకొని బ్రతికే దినాలు రావచ్చు. ప్రేమగా లేకపోతే, ప్రేమను అనుసరించే వారిగా లేకపోతే, ప్రేమగా నడుచుకునే వారిగా లేకపోతే గనక మనము జలప్రళయంలో కొట్టుకునే వారిగా మనం ఉండిపోతాం, తెలుసా? అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ, ఆ నోవాహు దినములో ప్రజలు చెడుతనంగా బ్రతికారయ్యా, వారిని చూసి నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో వారి ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. అందుకనే నోవాహు గారిని వాడగట్టు నోవాహు. ఎవరైనా వస్తారేమో రక్షణ వాడలోకి, ఎవరైనా వస్తారేమో ఆ వాడలో నడవడానికి, ఎవరైనా వస్తారేమో ఆ వాడలో ప్రవేశించడానికి చూద్దాం అని అన్ని దినాలు కుటుంబం అంతా ప్రయాసపడి ఎంతో ప్రార్థన చేసి, ఎంతో ఆరాధన చేసి, ఎంతో యాచన చేసి దేవుని సన్నిధిలో గోచాడి ప్రార్థిస్తుండగా ఒక్కరు కూడా ప్రవేశించలేదట. నోవాహు కుటుంబం ఒక్కటే ఆ వాడలో నడిచిందట. నోవాహు మాట ఎవరు వినలేదట. దేవుడు మాట జంతువులు విని నోవాహు దగ్గరికి పంపించాడట. జలప్రళయం కొట్టుకుపోతుంది, వెక్కిరించిన చిన్నది అల్లాడిపోయి ఏడుస్తున్న దినాలు అయిపోయినాయి అంట. మన కొరకు అక్కడ ఒక మూల మీద ఆయన నోవాహు అనేవాడు వచ్చి వాడ కడుతున్నాడు రా, రక్షణ వాడ కట్టాడు రా, నేను మాట్లాడాడు రా. కానీ మనం అంతమైపోతున్నవే, ఆ వాడ కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందులో నోవాహు గారి కుటుంబం ఉన్నది, నోవాహుతో పాటు అనేకమైన జంతువులు ఉన్నాయిరా. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా నోవాహు బ్రతికాడట్రా, దేవుడు నిర్మించిన రీతిగా నోవాహు జీవించాడట్రా. నోవాహు బ్రతికిన దినములని నీతిమంతుడిగా బ్రతికాడట్రా. అయ్యో మనం ఎందుకు ఉండలేకపోయాం? నరుడిని భూమి మీద దేవుడు నిర్మిస్తే చెడుతనమని మనం చెడుతనం వెంబడి నడిచావురా, పాపం వెంబడి నడిచావురా, పాపముకు వచ్చి జీతము మరణము అని దేవుడు మాట్లాడాడు రా. మనం గద్దింపుకు లోబడలేదు, దేవుడి మాటకు లోబడలేదు. ఇష్టం వచ్చినట్టుగా త్రాగేవారము, ఇష్టం వచ్చినట్టుగా తిరిగేవారము, ఇష్టం వచ్చినట్టుగా మోసాలు బతికేవారము, ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యాలు చేసేవాడము, వ్యభిచార జీవితం జీవించేవారము. ఎన్నో బ్రతుకు దినములని మనం కష్టాలు పెట్టే నడిచాము. కానీ నోవాహు గారు మాత్రము తన కుటుంబం
వాటిని నోవాహు వాళ్ళు నడిపించుకున్నాడు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆనాటి దినాల్లో నోవాహు దినాల్లో ప్రజలు వారి ఇష్టం వచ్చినట్టు తాగేవారట. మరొక ఒక్కసారి ఆ వచనాన్ని చదువున్నాం. నోవాహు దినములలో ఆ. ఎలాగుండెనో ఆ. మనుషుని కుమారుని రాకడయు ఆ. అలాగే ఉండును. ఆ. జలప్రలయమునకు ముందటి దినములలో ఆ. నోవాహు ఓడలోనికి వెళ్ళి ఆ. వారు తినుచు నోవాహు వాళ్ళ వెళుతూ తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చి నుండి జలప్రళయం వచ్చు, అందరిని కొట్టుకొని పో వరకు వారు ఎరగలేదట, తెలుసుకోలేదట. అలాగనే మనుషుని కుమారుని రాకడ ఉంది. చాలమ్మా, అలాగనే మనుషుల కుమారి రాకడ ఉంటది. దేవుని రాకడ వచ్చే వరకు ఎవరు తెలుసుకోలేదట. దేవుని మాట మరో ప్రతిరోజు మా చెవులలో మారుమోగుతున్నది. పాపం చేయకండి, నీతిగా బ్రతకండి, నీతిని అనుసరించండి, ఎల్లప్పుడూ సత్యాన్ని ఎరగండి అని చెప్తున్నారే, కానీ మనం వినలేదు. పాపం జీవితాన్ని బ్రతుకుతున్నాం, ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు తాగుతున్నాం, ఇష్టం వచ్చినట్లు ఆ స్త్రీ వైపు ఈ పురుషుడి వైపు మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకానొక దినమున జల ప్రళయము రాబోతున్నది, ఆ జల ప్రళయంలో మీరందరూ కొట్టుకొని పోతారని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వరదలు వచ్చినాయి ఆ మధ్యకాలంలో. మేము విజయవాడలో ఉన్నాం, వరదలు మేము చూసాం. మరి ఇటు ఎట్టుందో తెలియదు, కానీ అటైతే అన్ని ఏరియాలు మునిగిపోయి చాలా ఇబ్బందుల పరిస్థితి అయిపోయింది. మాకైతే మాత్రం మేమున్న ఏరియాలో మా అపార్ట్మెంట్ తప్ప చుట్టుపక్కల రోడ్లు అన్నీ మునిగిపోయింది. మేమున్న విజయవాడ ప్రాంతంలో మేమున్న అపార్ట్మెంట్ కొంచెం ఎత్తులో ఉంది. అయితే చుట్టుపక్కల రోడ్లన్నీ మునిగిపోయింది. మా అత్తయ్య ఇంటికి వెళ్తారు కూడా దారి లేదు. బళ్ళు మునిగిపోయి, కార్లు మునిగిపోయి, మా చుట్టుపక్కల చాలా ఇబ్బందులు అయిపోయింది. అయితే అలాంటి చిన్నది వస్తేనే అల్లకొల్లోలం అయిపోయింది. ఆ 10 రోజులు ఎంత నరకమో. ఏ టీవీ ఛానల్ పెట్టినా పలానా చోట వచ్చేసి పలానా చోట వరద వచ్చింది, ఇక్కడ వరదలు వచ్చింది, అవి కొట్టుకుపోయి ఈ కొట్టుకుపోయి సవాలు కూడా తేలి చాలా మంది చనిపోయారు, తేలేరు కూడా. ఎన్ని కుటుంబాలు అల్లకొల్లోలం అయిపోయి ఉంటాయి ఆలోచన చేయండి. ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటాయి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపానికి జీతము మరణమై ఉన్నది. మన బిడ్డల జీవితాన్ని మనం నోవాహు వాడలో ఎక్కించేవారిగా మనం ఉండాలి. మనము సరైన త్రోవలో నడిచేవారిగా ఉండాలి. నోవాహు దినములలో ప్రజలు ఎల్లప్పుడూ తాగుతూ తినుతూ ఇష్టం వచ్చినట్టుగా భయభక్తులు లేని వారిగా బ్రతికారు. వాళ్ళు భయం చెప్పేవాడు దేవుడున్నా సరే పెడచెవిని పెట్టారు. వారు ఇష్టం వచ్చినట్టు జీవించారు, వారు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నారు, వారు ఇష్టం వచ్చినట్టు ఆ దినాల్లో వారు నడుచుకుంటూ వచ్చారు. అందుకే దేవుడు నోవాహుని ఏర్పరచుకొని, నోవాహు నీ వంటి నీతిమంతుడు నేను చూడలేదయ్యా, ఈ జనులు చెడుతనంలో బ్రతుకుతున్నారు, నువ్వు వాడని కట్టు చూద్దామన్నాడు. వాడని ఎన్నో దినములు కట్టాడు. కట్టిన ఒక్కరు కూడా కనీసం వచ్చి ఆ వాడని చూడలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం అందున మనం మన తాతలు చేసిన చరిత్రని మన బిడ్డలకి ఎలా అయితే వివరిస్తున్నామో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నోవాహు దినములలో రాకడ గురించి మాట్లాడుతూ మన బిడ్డలకి అనేక మందికి మనం ఈ మాటను అందించే వారిగా ఉండాలి. అయ్యా, వారు ఒకప్పుడు త్రాగుతూ తించు పాపాన్ని ప్రేమిస్తూ బతికారట. నాన్న, నువ్వు అలా ఉండొద్దు. దేవుడు ఏనాటికైనా రాబోతాడు. దేవుడు ఎన్నటికైనా మనల్ని పిలుస్తాడు. దేవుడు ఎన్నటికైనా మనం హెచ్చిస్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి జీవించాలి. రక్షణ తీసుకొని రక్షణ మార్గంలో నడిచి నీతిని అనుసరించి బ్రతికితే ఎన్నో మేలును మనం చూస్తాం, ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తారా. ఈ తప్పుడు మార్గాలు మనకొద్దు, ఈ తప్పుడు ఆలోచనలు మనకొద్దు, ఈ తప్పుడు నిర్ణయాలు మనకొద్దు. నీతిని అనుసరించి నడుచుకోవాలి. మనం ఎల్లప్పుడూ నీతిమంతులుగా బ్రతకాలా. నోవాహు దినముల్లో మన తాత అవుతాడంటే తను ఎంత నీతిగా బతికాడో నోవాహు. వారి బిడ్డలను కూడా తీసుకెళ్ళాడు, 3 కొడుకుల్ని, 3 కోడళ్ళని కూడా తీసుకెళ్ళాడురా, భార్యను కూడా వెంట తీసుకెళ్ళాడురా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు భార్యాభర్తల్లో భర్త నీతిమంతుడైన భార్య సరిగ్గా లేకుండా నోవాహు వాడెక్కాడా? ఎక్కలేడు. కానీ నోవాహు గారి భార్యను కూడా దేవుడు సరిచేసి తీసుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప అదృష్టం! తన అన్నిగా అవ్వచ్చు, మార్చుకున్నాడు దేవుడు, మార్చుకున్నాడు నోవాహు గారు. మంచి స్థితిలో నడిపించుకున్నాడు నోవాహు గారు, మంచి భక్తిని నేర్పించుకున్నాడు నోవాహు గారు. బిడ్డలకు కూడా అలాంటి భక్తిని నేర్పించుకున్నారు భార్య భర్తలు.
బిడ్డల ముగ్గురిని నోవాహు వాడ అంటే దేవుని మందిరములు కట్టబడడానికి వారు వాడబడారు. వారితో వచ్చిన కోడలు ఉన్నాయి. కోడలు ఎవరైనా సరిపోతున్నారు, సరిగ్గా ఆలోచించి పెళ్ళైనంటే వేరే కాపురం పెట్టాలి. కానీ మామగారి దగ్గరే ఉండి, మామగారితోనే ఉండి, మామగారితోనే నడుచుకొని, మామగారు ఏ పని చెప్తే ఆ పని మేము చేస్తాం. వారి చెక్కలు అందించమంటే చెక్కలు అందిస్తాం, మేకలు అందించమంటే మేకలు అందిస్తాం. వాళ్ళకి మంచినీళ్ళు కావాలా, అన్నం కావాలా, కూర కావాలని వారితో కలిసి దేవుని పని చేశారండి. మరి 6 భార్య గారిని 7, నోవాహు గారితో 8 మంది, 8 మందితో కలిసి అందరి జంతువులను దేవుడు బ్రతికించాడు. నోవాహు దినముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం అందున మనం అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం పాత రోజుల గురించి. ఒకప్పుడు మేము ఏమనుకునేవాళ్ళం అంటే, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి బ్రతికేవారు మా జీవితము, ఇప్పుడు ఇలా ఉన్నదిరా అని మాట్లాడుతూ ఉంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు దినములలో కూడా దేవుడు మాట్లాడుతూ, ఒకప్పుడు ఆ ప్రజలు ఎంతో పాపం చేసి బ్రతికారయ్యా. వారు చెడుతనంతోనే బ్రతికారు, త్రాగుచు తినచు ఇష్టానుసార జీవితాన్ని జీవించారు. అలాగ ఉండొద్దు. ఆ దినాల్లో అలా జరిగింది. మనం అలా ఉండకూడదు. రాకడ సమయమందు నీతిమంతులుగా మనం ఎంచబడాలి. రాకడ సమయమందు నీతిమంతులుగా తీర్చబడాలి. రాకడ సమయమందు భక్తి పరులుగా ఎంచబడాలి. రాకడ సమయమందు ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ, ఎల్లప్పుడూ మంచి త్రోవలో నడుస్తూ, ఎల్లప్పుడూ మంచిని ప్రేమిస్తూ, ఎల్లప్పుడూ తోటి వారిని కూడా మనం ప్రేమించే వారిగా ఉండాలి. తోటి వారిని ఆదరించే వారిగా ఉండాలి. తోటి వారిని మనము ఎల్లప్పుడూ ప్రేమించే వారిగాను, ఎల్లప్పుడూ అవి తప్పు చేస్తే గద్దించే వారిగా కూడా మనం ఉండాలి. మన బిడ్డల విషయాల్లో మనం ప్రతి క్షణము జాగ్రత్తగా ఆచి తూచి నడుచుకొని, అరే నడువురా అని చెప్పేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం అందున మరి నోవాహు దినాల్లో ప్రజలు అలాగ జీవించేవారు. నోవాహు దినాల్లో ప్రజలు వారి ఇష్టం వచ్చినట్టుగా జీవించేవారు. చివరిగా చూసుకుందాం ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు 6వ అధ్యాయము 12వ వచనమేనమ్మా. దేవుడు ఇప్పుడు ఎవరు చనిపేశారు? భూమి మీద జనులు వారే చెడిపోయారు. వారి మార్గాన్ని వారే చెడుపుకున్నారు. ఎవరు చెడపలా అంటూ ఉంటారు. ఆడి వాళ్ళు చెడిపోయారా, ఈడి వాళ్ళు చెడిపోయారు అని మాట్లాడుతుంటారు. చెడిపోవడానికి సావాసాలు అక్కర్లేదు, కానీ మన మనసు సరిపోద్ది. ఎవడైనా తప్పుడు మార్గంలో నడిస్తే వాడితో సహవాసం చేస్తే మనము చెడిపోతాం. దేవుడు అదే మాట్లాడుతాడు. భూలోకంలో చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును వారంతట వారే చెరిపి వేసుకున్నారట. ప్రియమైన దేవుని బిడ్డారా, 11వ వచనం ఒకసారి చూద్దాం. భూలోకంలో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేనట. భూలోకంలో ఏమన్నదట? దేవుని సన్నిధి చెడిపోయి ఉన్నదట, నిండిపోయినదట. దేవుడు భూలోకంలో చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరంలో తన మార్గమును చెరిపి వేసుకున్నారు. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చినప్పుడు ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారక కుమ్రాలతో నీ కొరకు ఓడను చేసుకోను. ఎవరి కొరకు? నీ కొరకు ఓడను చేసుకొని మాట్లాడుతున్నాడు. నోవాహు కొరకు ఓడను చేసుకోమన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు చేసుకునే వాడలో మన బిడ్డలు ఉండాలి. నోవాహు గారి బిడ్డలు ఉన్నారుగా. దేవుడు నోవాహు గారి బిడ్డలను విడిచిపెట్టలేదు కదా. ఎందుకని? నోవాహు గారు చేసిన భక్తి అటువంటిది. అందుకని ఆ దినాల్లో ప్రజలు అలా బ్రతికారు అని మాట్లాడుతున్నాడు దేవుడు. రాకడ విషయం గురించి శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మరి రాకడ సమీపముగా ఉందని మాట్లాడుతున్నావు, మరి పరిస్థితులు ఎలా ఉంటాయి ఆయన అడిగితే, నోవాహు దినములు ఒకసారి చదవండి, నోవాహు దినాలు ఒకసారి ధ్యానించండి, నోవాహు దినాలు ఒకసారి పరిశీలన చేయండి, నోవాహు దినాలు ఒకసారి ఆలోచన చేయండి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ ఉదయకాల సమయం ముందర మనము నోవాహు దినముల గురించి చూస్తే ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని గ్రహించి ఆ దినములలో ప్రజలు వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. కానీ అప్పుడు సమయం లేదు వారికి. ఇప్పుడు మనకి సమయం ఉన్నది, కొద్దిగా అయినా సమయం ఉన్నది. మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో, అయ్యా ఎల్లప్పుడూ నోవాహు గురించి మాట్లాడుతున్నావు కదా,
ఆ దినముల్లో వారు చెడిపోయిన వారికి బ్రతికితే నువ్వు బాధపడ్డావట. ఇక నువ్వు ప్రభు నా కొరకు నువ్వు బాధపడి ఉంటావు కదా. నేను కూడా నీ సన్నిధిలో ఇక నన్ను సరిచేసుకొని ఇక నేను నిలబడి ఆ దినములలో నోవాహుతో పాటు తన కుటుంబీకులను చేర్చుకున్న రీతిగా నేను కూడా నా కొరకు ఒక ఓడని నిర్మించుకుంటాను. రక్షణ అనే వాడని నిర్మించుకొని ఆ రక్షణ అనే వాడలో నా బిడ్డల్ని, నా కుటుంబీకులని, నా కోడలని, మనవరాళ్ళని, మనవాడిని అందరినీ ఆ వాడలో ఎక్కించుకుంటాను. ఆయన జలప్రళయం వచ్చినప్పుడు ఒక్కసారి నా కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేద్దాం 10 నిమిషాలు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మా బ్రతుకుని మార్చిన దేవుడు కదా. నోవాహు దినములలో ఇలాగ మాట్లాడుతున్నావు. మీరు నోవాహు దినాలను చూసారా? ఒకప్పుడు ఈ రీతిగా నడుచుకున్నాయి, ఒకప్పుడు ఈ రీతిగా ఉన్నాయి. ఒకప్పుడు నోవాహు ఇలా బ్రతికాడు. నోవాహు నీతిమంతుడిగా బ్రతికి తన కొరకు ఓడను నిర్మించుకోమని చెబితే కట్టుకున్నాడు. ఈరోజు మరి మనము కూడా అలాంటి వాడిని పట్టుకోవాలని ఆశపడదాం. మనము కూడా అలాంటి వాడలో ఉండాలని ఆశపడదాం. మన బిడ్డలు అలాంటి వాడలో నడవాలని ఆశపడదాం. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతంలో ప్రభా. అనేక మంది వాడని కట్టుకోలేని వారిగా, రక్షణని వాడని ఏడి వారిగా బ్రతుకుతున్నారేమో. దయతో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.